అజయ్ పథకం కింద లబ్ధి పొందిన లబ్ధిదారులకు 6,30,50,000 రూపాయల చెక్కును అందజేసిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే. శ్రీకాళహస్తి మండలంలోని వెలుగు కార్యాలయం నందు పీఎం అజయ్ పథకం కింద లబ్ధి పొందిన లబ్ధిదారులకు 6,30,50,000 రూపాయలను చెక్కు రూపంలో రుణాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. ఈ పథకం కింద ఆటోను పొందిన లబ్ధిదారుని కుటుంబానికి ఆటోని అందజేశారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారితే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చిందని, ఇందులో భాగంగానే నేడు పీఎం అజయ్ పథకం కింద 6,30,50,000 రూపాయల లబ్ధిదారులకు చెక్కుల రూపంలో రుణాన్ని అందజేశామన్నారు. తద్వారా మహిళలకు స్వయం ఉపాధి పొంది జీవన ఆధారం సాగించుకునేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా తాము రాష్ట్రంలో 33% మహిళలకు రాజకీయ రంగంలో రిజర్వేషన్ కల్పిస్తామని, రానున్న పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా 33% మహిళలకు అవకాశం కల్పించే విధంగా తాను కార్యాచరణ చేపట్టనున్నానని తెలియజేశారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచే విధంగా తాను కృషి చేస్తానన్నారు. పీఎం అజయ్ పథకం కింద లబ్ధి పొందిన మహిళలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఆర్థికంగా స్వావలంబనతో ఎదగాలని ఈ సందర్భంగా మహిళలకు తెలియజేశారు. మీ దగ్గర మీరు చెప్పుకుంటారు. ఈ రోజు లోన్ మీరు ఇచ్చే డబ్బులే, పొదుపు డబ్బుల్లోనే ఆ రోజు 5 లక్షలు ఇస్తున్నారు. ఈరోజు 10 అసలు మీకు డాక్టర్ గ్రూపులు పుట్టిందే చంద్రబాబు గారు వల్ల డాక్టర్ గ్రూపులు ఏర్పాటు చేసింది. వాళ్ళు దీపం పథకం ఏంటి మనకి చేసిందే. మనకి కాళహస్తి నియోజకవర్గంలో మంత్రి కార్యక్రమానికి చేసిన గౌరవ మన ఎమ్మెల్యే గారికి, మనకి మేనేజర్ గారికి, మన కామేశ్వరం రాఘవన్ సార్ గారికి, గౌరవ అందరూ ప్రజాప్రతినిధులకు, మీడియాకి ఇక్కడ వచ్చేసిన మహిళ అన్నింట్లో కూడా ముందుండి ఈరోజు మీరు మొన్న కూడా చూస్తున్నాం ఏ రంగంలో నెంబర్ 1. మొన్న ఏ రంగంలో కూడా ఈ గూగుల్ కావచ్చు, లేకుంటే IBM కావచ్చు, లేకుంటే ఇంకో XYZ కంపెనీలు కావచ్చు, మేజర్ గా పనిచేసేది ఆడవాళ్ళు. అంతేకాకుండా ఈరోజు ఇండస్ట్రీస్ ఉన్నాయి. కాళహస్తిలో ఎంతో మంది చేస్తారు. సెల్కాన్, మైక్రోమాక్స్, డిక్సన్, ఇటు పక్క చూస్తే మరి 55% ఆడవాళ్ళు పనిచేస్తున్నారు. అంటే ఆడవారికి ఓపిక ఎక్కువ, సహనం ఎక్కువ, అన్నిట్లో కూడా ఆలోచన ఎక్కువ, ఆలోచించే శక్తి ఎక్కువ అని చెప్పి ఈరోజు నేను కూడా అన్ని రంగాల్లో బాగా ప్రమోట్ చేస్తున్నా. అట్టే ఇంకో మాట చెప్పాలి, అక్కడ మొన్న పార్లమెంట్ లో కూడా 33% బిల్లు పాస్ చేసినాం మహిళలకి. అది కొద్దిగా ఇబ్బంది పడి కాలే. కానీ మొన్న లోకేష్ అన్న ఏది ఏవైనా సరే పార్టీ పరంగా కూడా 33% మహిళలకు ఇవ్వాల్సిందే అని చెప్పడం జరిగింది. అట్లనే అదే రకంగా ఈరోజు నేను మీ అందరికి మాట ఇస్తాను, వచ్చే ఎలక్షన్స్ లో సర్పంచ్ ఎలక్షన్స్ లో 33% రిజర్వేషన్ మీకే ఇస్తా. రాజకీయాలు కూడా రావాలి. ఎందుకంటే మీలాంటి మహిళలు రాజకీయాలు వస్తే చాలా చెత్త ఊడ్చేది ఉంది, బాగా చేసేది ఉంది. ఇల్లు బాగుపడాలన్నా మీరే, ఊర్లు కూడా బాగుపరచాలన్నా మీరే. ఎందుకంటే ఇప్పుడు మైండ్ కూడా రాలే. కానీ చెప్తున్నాను, వచ్చే సర్పంచ్ ఎలక్షన్స్ లో 33% మహిళలకు ఇస్తాం కాళహస్తిలో అని చెప్పి నేను మా SBI మేనేజర్ మీరు 3,000 రూపాయలు సంవత్సరానికి 3,000 రూపాయలు అంటే దగ్గర 200 రూపాయలు వస్తుంది నెలకి. కడితే 60 లక్షల రూపాయలు బీమా ఇస్తారు. అట్టి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నాను. రెండోది హెల్త్ కార్డ్స్. నేను ఆయనకు పెట్టిన ప్రపోజల్ ఏంటంటే
బెస్ట్ టాప్ 5 గ్రూప్స్ బ్రహ్మాండంగా కట్టి బాగా చేసే 5 గ్రూప్స్ 10 గ్రూప్స్ ఎంచుకొని ఇప్పుడు మొత్తం కలిపి మనల్ని ఈరోజు 20 లక్షల రూపాయలు చేసాం. అంటే మా మహిళల మీద పట్ల ఉన్న చిత్తశుద్ధి కూటమి ప్రభుత్వం ఏ రకంగా ఉందో మీరు ఆలోచించాలి. గడిచిన 5 సంవత్సరాల క్రితం ఏ రకంగా ఉండిందో ఈరోజు ఏ రకంగా ఉందో. మీరందరూ కూడా ఎన్నో గ్రామాల నుంచి వచ్చారు.